హాయ్ అండి. ఈ వీకెండ్‌లో మా పిల్లలు వనం పార్క్ అయితే వెళ్దామన్నారండి. ఫైనల్‌గా ఈ సండే రోజు అయితే వచ్చామన్నమాట. ఈ పార్క్ వచ్చేసి నెల్లూరు సిటీకి ఔట్‌కట్స్‌లో పొదలకూరు వెళ్ళే రోడ్డుకి ఆనుకునే ఉంటుందండి. ఓన్లీ సండే రోజే ఓపెన్ చేస్తారనమాట. షాపులన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి. ఓన్లీ సండే రోజే ఓపెన్ అండి. అందుకనేసి ఫుల్ రష్‌గా ఉంటుంది. క్యూ లైన్ చూసారు కదా, టికెట్ కౌంటర్ దగ్గర అండి. క్యూ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి చూడండి. పెద్దవాళ్ళకి 20 రూపీస్, పిల్లలకి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇదైతే ఎంట్రన్స్ అండి. చాలా బాగుంది కదా చూసేదానికి. వ్యూ అయితే సిటీకి దూరంగా పచ్చగా, అసలు ఈవినింగ్ టైంలో అయితే పిల్లలు చాలా బాగా రిలాక్స్ అవ్వచ్చండి. పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి. చాలా బాగుందన్నమాట అసలు వ్యూ చూసేదానికి. క్యూ లైన్ చూసారు కదా ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో. మేము వెళ్ళేపటికి అప్పటికే టైము 5 అవుతుంది అనమాట. టైం లైట్గా కొంచెం ఎండ ఉన్నింది. పార్కింగ్ ఏరియా కూడా ఫుల్ అయిపోయిందండి, 4 వీలరు 2 వీలర్తో. ఇంకా కొన్ని షాప్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట పిల్లలు స్నాక్స్ అవి కొనుక్కునేదానికి. చూశారు కదా, కౌంటర్ దగ్గరే మాకైతే 15 మినిట్స్ 20 మినిట్స్ టైం అయితే పట్టింది. ఇంకా ఫైనల్గా అయితే టికెట్స్ తీసేసుకొని లోపలికైతే వెళ్ళామండి. చూశారు కదా, పార్క్ అంతా కలకలలాడిపోతుంది అనమాట పిల్లలతో పెద్దవాళ్ళతో. ఎక్కడ చూసినా ఫుల్ రష్గా ఉన్నారనమాట జనము. ఈవినింగ్ టైంలో పెద్దవాళ్ళు కూడా రిలాక్స్ అవ్వచ్చండి. అప్పటికే కొంచెం లైట్గా ఎండ ఉందన్నమాట. ఇంతకుముందు ఒకసారి లాస్ట్ టైం అయితే వచ్చామండి. నార్మల్ డేస్లో వచ్చామన్నమాట. ఓన్లీ సండే రోజు ఓపెన్ అనేసి మాకు తెలియక ముందు నార్మల్ డేస్లో వచ్చాము. అప్పుడు చెప్పారనమాట, ఓన్లీ సండే రోజే ఓపెన్ చేస్తారు, నార్మల్ డేస్లో అలో చేయరు అనేసి. ఇంకా అందుకనేసి ఈ సండే కుదుర్చుకొని వచ్చాము. ఇంకా కొన్ని వర్క్ అయితే చేస్తున్నారండి లోపల. చాలా బాగున్నాయి అన్నమాట పిల్లలు ఆడుకునేదానికి. అన్నీ చాలా రకాలు అయితే పెట్టేస్తున్నారండి. చూసారు కదా, అందరు పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడాను. ఇంకా మా పిల్లలు అయితే అన్నీ కూడా టచ్ చేస్తూ వెళ్తున్నారనమాట. ప్రతి ఒక్క గేమ్ అయితే ఆడుకుంటున్నారండి. అసలు ఈవినింగ్ టైంలో పిల్లలు పెద్దవాళ్ళు అసలు నార్మల్ డేస్లో ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదండి. సండే రోజు అయితే ఫుల్గా రిలాక్స్ అవ్వచ్చు అనమాట పిల్లలతోటి. పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో వచ్చేసి ఒక 1 అవర్ పాటు బాగా చల్లగాలికి. చూశారు కదా గ్రీనరీ ఎంత బాగుందో అసలు. మా బాబు చూసారా, వాళ్ళ డాడీ చెప్తున్నారనమాట, పోలీస్ ట్రైనింగ్ అప్పుడు ఇట్లాగే చేస్తారు నాన్న అనేసి. పిల్లలందరూ బాగా యాక్టివ్గా అయితే ఆడుకుంటున్నారండి. మా పాప కూడా నేను కూడా ట్రై చేస్తానని అయితే వస్తుంది, కానీ తనకైతే అంతగా రావట్లేదు అనమాట ఎక్కడానికి. బాబు అయితే ఫైనల్గా ఎక్కేసి దిగేసాడండి. పాప ఎక్కేసి డాడీ నన్ను దింపేసి అని అయితే అంటుందండి పాప. చూశారు కదా, అందరు రిలాక్స్ అవుతారు. స్నాక్స్ టిఫిన్ తెచ్చుకొని కాసేపు ఆడుకున్న తర్వాత పిల్లలు తినిపించుకునేవాళ్ళు. చాలా చక్కగా ఉందన్నమాట చూసేదానికి. బాల్ గేమ్ కానివ్వండి, అందరు బాల్స్ కూడా తెచ్చుకున్నారనమాట. చూశారు కదా, ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం లోపలికి అయితే వచ్చారనమాట. ఈ జంపింగ్ గేమ్ అయితే ఆడుతుందండి పాప. ఒక 10 మినిట్స్ అయితే జంపింగ్ గేమ్ ఆడింది. ఇంక ఇక్కడ చూశారు కదా, మనం అక్కడ పైకి వెళ్ళామంటే స్టెప్స్ మీద నుంచి ఓవర్ వ్యూ అంతా ఓవరాల్గా మనకైతే కనిపిస్తుంది అనమాట మొత్తంగా. ఇంకా అక్కడికైతే వెళ్దాం అనేసి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ లాగా ఉందండి ఇది. ఇంక బ్రిడ్జ్ మీద నుంచి అటు పైకి వెళ్తే స్టెప్స్ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయండి, ఐరన్ స్టెప్స్ అవి. ఇంకా పైకి వచ్చేసామన్నమాట. చూశారు కదా, అసలు లొకేషన్ ఎంత బాగుందండి, గ్రీనరీ అసలు. ఇంకా పిల్లలు అయితే స్నాక్స్ ఇవ్వు మమ్మీ అని అయితే ఇప్పించేసుకొని తింటున్నారండి. లేస్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నారనమాట మా పిల్లలు. చూశారు కదా, పైనుంచి వ్యూ ఎంత చక్కగా కనిపిస్తుంది అసలు. చుట్టూ ఉన్న గ్రీనరీ అంతా బాగా కనిపిస్తుందండి. అటు సైడ్కి ఇంకా వర్క్ అయితే జరుగుతుందన్నమాట. అటు సైడ్ ఉంది కదండి, అక్కడంతా వర్క్ అయితే ఇంకా చేస్తూ ఉన్నారండి. అటు సైడ్ కూడా ఇది ఇట్లాగే సేమ్ ఉందన్నమాట. చాలా బాగా రిలాక్స్ అవ్వచ్చండి ఈవినింగ్ టైంలో అయితే. అసలు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి చాలా బాగా అసలు
ఈవినింగ్ టైంలో అయితే చక్కగా వచ్చేస్తారనమాట. సండే రోజు, ఓన్లీ సండే రోజే ఉంటుందండి ఈ పార్క్ అయితే మాత్రము. ఆ సిటీకి దూరంగా అవుట్కట్స్లో కాబట్టి పచ్చగా గ్రీనరీ అయితే చాలా బాగుందనమాట. వీకెండ్లో అయితే ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి. చూసారు కదా ఎంట్రన్స్ దగ్గర ఎంత బాగుందో వ్యూ చూసేదానికి పైన నుంచి. రోడ్డుకి పక్కనే అండి, రోడ్డుకి ఆనుకునే ఉంటుందన్నమాట ఈ పార్కు. కన్ఫ్యూజన్ కూడా ఏమి ఉండదండి. ఇంకా ఫైనల్గా అయితే కిందకైతే వెళ్తున్నాము. ఇంకా పిల్లలు స్నాక్స్ తినేసి ఇంక వెళ్తున్నాం అనమాట. ఇంకా అప్పటికే టైము 5:30 అయిపోయిందండి. వర్షం పడేలాగా ఉందన్నమాట. చూసారు కదా చెట్లు అటువైపు ఇటువైపు. చూసేదానికి అసలు చాలా బాగా అనిపించింది, మనసుకు ప్రశాంతంగా. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారండి ఆడుకోవడంలో. ఒక 1 అవర్ పాటు ఆడుకున్నారనమాట ఇద్దరు కూడాను. చూసారు కదా విగ్రహాలు. ఇంకా బాల్ గేమ్ అయితే ఆడుకున్నారండి ఇద్దరు, మా బాబు వాళ్ళ డాడీ. క్యాచ్ గేమ్ అయితే ఆడారనమాట. ఒక 10 మినిట్స్ పాటు బాల్ గేమ్ అయితే ఆడేసి ఇంకా అక్కడ లోపలికైతే వెళ్ళామండి. ఇంకొంచెము ఇంకా వేరే గేమ్స్ అయితే ఆడుకుంటున్నారనమాట. పాప అయితే జారుడు బండ దగ్గరికి అయితే వచ్చింది, బాబు అయితే ఇక్కడ ఆడుతున్నాడు అనమాట. చూసారు కదా ఇక్కడైతే మరీ ఎక్కువగా ఉన్నారండి, టూ మచ్గా ఉందన్నమాట ఇక్కడైతే క్రౌడు. ఇంతకుముందు చూసిన దగ్గర కంటే కూడా ఇక్కడైతే ఎక్కువగా ఉన్నారండి పిల్లలు కానివ్వండి పెద్దలు. అబ్బా వీకెండ్ కావడంతో ఎంత రష్. పిల్లలు ఇంక సండే రోజే కదండి ఖాళీగా ఉండేది. నార్మల్ డేస్లో స్కూలు ట్యూషన్స్ పాపం వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు కూడా వాళ్ళు వర్కింగ్ డేస్ కాబట్టి వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. హౌస్ వైఫ్స్ కావచ్చు, వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. ఈ వీకెండ్లో చిల్ అవ్వచ్చండి, హ్యాపీగా చిల్ అవ్వచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో ఒక 1 అవర్ 2 అవర్ పాటు అయితే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మా వారు కూడా కాసేపు అయితే ఎక్సర్సైజ్ అయితే చేశారండి. ఇంకా పాపకి అయితే అక్కడ టైట్గా ఉంది, రావట్లేదు డాడీ అని అయితే హ్యాండ్స్ ఇట్లాగ పెట్టేసి లెగ్స్ ఇట్లాగ పెట్టినాను, ఈజీగా వచ్చేస్తుందని అయితే చెప్తున్నారనమాట. ఇంకా ఫైనల్గా అన్ని గేమ్స్ అయితే టచ్ చేసేసారండి కంప్లీట్గా. ఇంక ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఇంక రానా వెళ్దాం వర్షం పడేలా ఉందనేసి వెళ్తున్నాము. సిటీకి అవుట్కట్స్ కాబట్టి మాకు 13 km అయితే వచ్చిందండి. 13 కిలోమీటర్ల వరకు అయితే వచ్చిందనమాట మేము ఉండే దగ్గర నుంచి అక్కడికి. ఇంకా ఫైనల్గా అయితే బయలుదేరామండి. చూశారు కదా క్లైమాక్ట్ ఎలాగుందో, అసలు వర్షం పడేలా ఉందన్నమాట. చల్లగా మా పిల్లలు అయితే 1 అవర్ పాటు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి తినేసి హ్యాపీగా పడుకోవడమేనమాట. ఇంకా దారిలో అయితే ఐస్ క్రీమ్ అయితే కావాలంటుందండి మా పాప. ఇంకా అక్కడ ఇంటికి దగ్గరలో అయితే కుల్ఫీ ఉంది కదా నాన్న, అక్కడైతే కుల్ఫీ ఫలూడా బండి దగ్గర అయితే ఆపుతాను, అక్కడ తినేద్దాంలే అని అయితే చెప్పేసి ఫలూడా బండి దగ్గర అయితే ఆపారనమాట మా వారు. ఇంకా మేము ఎప్పుడు వచ్చినా వీకెండ్లో సాయంత్రం అప్పుడైతే ఇక్కడికే వస్తామండి ఈవినింగ్ టైంలో. మా పాప అయితే చాక్లెట్ ఫ్లేవర్ తీసుకునింది, మేమైతే నార్మల్ ఫ్లేవర్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుంటుందండి ఇక్కడైతే. చూశారు కదండి ఈ పార్క్ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో, వనం పార్క్ వ్లాగు. చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా నెల్లూరుకి దగ్గరలో ఉండే వాళ్ళైతే, తెలియని వాళ్ళైతే పార్క్ని అయితే విజిట్ చేసేయండి, చాలా బాగుంది. బాయ్ అండి.